సార్ మీ పేరు? నా పేరు రమేష్ సార్. పులివెందుల. పులివెందుల సార్. ఉమ్. మీ పులివెందుల. పేరు పులివెందుల లేదంటే ఊరే పులివెందుల? ఊరే పులివెందుల సార్. పులివెందుల. ఏంటి సార్ పులివెందుల అంటే రాజశేఖర్ రెడ్డి వాళ్ళది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి అసలు పులివెందుల కాదు, ఎక్కడ కూడా రాష్ట్రం మొత్తం అభివృద్ధి లేదని చెప్తున్నారు. పులివెందుల్లో ఎలా ఉంది? ముఖ్య రాష్ట్రంలో ఉందా లేదా తర్వాత ముందు పులివెందుల్లో ఉందా? నేను చెప్తా సార్. సార్, అభివృద్ధి అనేది పులివెందుల్లో షర్మిల మేడం కానీ ఎవరైనా కానీ వాళ్ళ కుటుంబం కానీ ఎవరైనా చూడమను, అంతేగాని ఊరికి అనవసరంగా జగన్మోహన్ రెడ్డి మనకి ఇప్పుడు సరిపోలేదని మాట్లాడకూడదు. ఈరోజు వచ్చేసి బస్టాండ్ కట్టించినాడు, రింగ్ రోడ్లు వేయించాడు, మెడికల్ హాస్పిటల్ వచ్చాయి, రకరకాలుగా అన్ని ప్రాజెక్టులన్నీ తీసుకొచ్చి పెడతాడు. అభివృద్ధి లేదంటే ఎట్ట సార్? అది మరీ దారుణం. అసలు మేడమైన అట్లా మాట్లాడకూడదు అసలు, నాకు తెలియదు. అంటే ఇంకొక వాదన ఏంటంటే సార్, షర్మిల ఏదైతే ఇప్పుడు సపరేట్గా పోటీ చేస్తున్నారో కాంగ్రెస్ తరఫున, దానివల్ల పులివెందులో జగన్ ఓడిపోతాడు అంటున్నారు. సార్, అది కళలో కూడా జరగదు సార్. ఉత్తమ మాటలు అవన్నీ. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే అది ఏం సాధ్యమయ్యే పనే సార్. అంటే ఇద్దరు రాజశేఖర రెడ్డి పిల్లలే కదా, సో ఓటు బ్యాంక్ రాజశేఖర రెడ్డి అభిమానులు రెండుగా చీలిపోయారు. దానివల్ల జగన్ ఓడిపోతాడు, టీడీపీ ఎవరైనా గెలిచే అవకాశం ఉందంటున్నారు. అటువంటి అవకాశమే 100% లేదు సార్. జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ జగన్మోహన్ రెడ్డిదే, దాన్ని ఎవరు కాదనలేని సత్యం. షర్మిల రావచ్చు, ఇంకొకరు రావచ్చు, ఎవరు వచ్చినా కూడా ఆ వ్యక్తిని మాత్రం ఎవరు ఏమి చేయలేరు. అది జగన్మోహన్ రెడ్డి స్టామినా అంటే. అంటే ఒకవేళ జగన్ పైన పులివెందుల్లో షర్మిల ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎలా ఉంటుంది అంటారు? సార్, పోటీ చేసిన ఇంతకుముందు కూడా విజయమ్మ మీద వివేకానంద రెడ్డి పోటీ చేసినాడు సార్. ఏమైనా గెలిచినాడా? గెలవరు సార్. అవన్నీ జగన్మోహన్ రెడ్డిని నమ్ముతారు, ఆ కుటుంబాన్ని నమ్ముతారు సార్, అంతే. ఇప్పుడు ఆ కుటుంబంలో వ్యక్తి ఒకవేళ ఏదో మన అభిప్రాయ భేదాలు వచ్చి చీలిపోయిండొచ్చు అంతవరకే, కానీ దీనికంత ప్రధాన సూత్రాలు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నమ్ముతాం మేము అంతవరకే, కానీ వేసేది ఓట్లు అతనికే, జగన్మోహన్ రెడ్డి, అంతే. అంటే నార్మల్గా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత అంతకుముందు మీరు అనేది ఓకే, రాజశేఖర రెడ్డి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డికి కంచుకోట్ల పులివెందులు కావచ్చు కడప ఉండేది. కానీ ఏదైతే వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత కుటుంబం రెండుగా చీలిపోయింది అనేసి అయితే ప్రచారం జరిగింది. దానికి షర్మిల కూడా నిన్న చెప్పారు, క్లారిఫై ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి వల్లే మా కుటుంబం చీలిపోయింది, దీనికి సాక్ష్యం భగవంతుడు అండ్ మా తల్లి విజయమ్మ అని చెప్పారు. సార్, సరిపోనప్పుడు ఇంతకుముందు అంతా కలిసే కదా సార్ ఉండింది. సరిపోకపోతానే ఏందేందో మాట్లాడతాం సార్. ఇప్పుడు ఒక వ్యక్తితో మనము బాగా కలిసే ఉంటాం, కలిసి ఉన్నప్పుడు బ్రహ్మాండంగా కలుసుకొని అందరం ఉంటాం. మనం సరిపోకపోతానే వెనక పక్కపోతానే తిట్టడం మొదలు పెడతాం. అంటే ఏదో ఒక రూపంలో సమస్యలు అనేవి ఉంటాయి సార్, కుటుంబ సమస్యలు. దాన్ని ఆపాదించి దీనికి రాజకీయానికి సమర్థించడం తప్పు సార్. అది అంటే మరి రాయలసీమలో ఎలా ఉంటుంది సార్? ఓవరాల్గా గతంలో కూడా రాయలసీమ కంచుకోట్ల ఉంది జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈసారి రెడ్లే తనని నమ్మే పరిస్థితి లేదు. చాలామంది రెడ్లే చాలామంది జగన్మోహన్ రెడ్డి పైన చాలా కోపంగా ఉన్నారు. ఈసారి రెడ్లు కూడా జగన్కి ఓటేయరు ఈసారి అంటున్నారు. వాస్తవమేనా మరి? సార్, అది చాలా తప్పు సార్. ఏంది జగన్మోహన్ రెడ్డి ఒక క్యాస్ట్ను తీసుకొని చేయాలనే అటువంటి ఆలోచన లేదు. ప్రతి ఒక్కరికి మేలు చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా రెడ్డే కదా. ఎంతమంది రెడ్లకు మేలు చేస్తున్నాడు, ఎంతమంది ఎస్సీలకు, బీసీలకు, రకరకాల ఏ కుల వృత్తుల వాళ్ళకైనా మేలు చేస్తున్నాడు. అటప్పుడు ఎందుకుంటుంది సార్ అటువంటి ఫీలింగ్? రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది జగన్ వచ్చిన తర్వాత, అసలు సర్వనాశనం అయిపోయింది. సో జగన్ని ప్రజలు గద్దె దించేస్తారు అంటున్నారు సార్. అది అబద్ధం సార్. ఎందుకు దింపుతారు సార్? ఇప్పుడు అతను చెయ్యలే అంటాడు, రేపు ఎలక్షన్లలో నిలబడతాడు కదా, అది ఎక్కువగా టైం కూడా లేదు, నిలబడతాడు. జగన్మోహన్ రెడ్డి గెలిచినాకనే తెలుస్తుంది కదా ఏంది అనేది. ఊరికి ప్రచారాలు సార్, అంతే. అంటే పవన్ కళ్యాణ్ ఒక పక్క, చంద్రబాబు, షర్మిల, బీజేపీ వీళ్ళంతా ఒకవైపు ఉన్నారు, జగన్ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు కదా, మరి ఎట్లా? జగన్ ఒక్కడే ఉన్నాడంటే అతని దగ్గర ఒక స్టామినా ఉంది సార్, తన మీద తన నమ్మకం ఉంది, అంతే. నేను 10 మంది రావాలన్నా వెనకమ్మడి వీళ్ళంతా అని అతను కోరుకోలే. నేను గెలుస్తా అనే నమ్మకం అతని దగ్గర ఉంది కాబట్టి అతను ముందుకు పోతున్నాడు, పోరాడుతున్నాడు. వీళ్ళేంది అతని జగన్ ఓడించాలనే ఉద్దేశంతో ఇంతమంది గుంపు తయారు చేసుకుంటారు ఎట తిరిగి ఓడియాలని. కానీ ఈ 10 మంది కాదు సార్ ఓట్లేసేది, కింద గ్రౌండ్ లెవెల్లో సాధారణ ప్రజలు వేస్తారు ఓట్లు. వాళ్ళు వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు కదా, వీళ్ళకి ఓట్లే అంటాయి సార్, చెప్పు ఏండే? చంద్రబాబు పెట్టిన కదిలిరా సభలకి పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ మీటింగ్ పెట్టినా వస్తున్నారు. వాళ్ళందరికీ వచ్చే వాళ్ళు ఓటర్లు కదా? అటగా సార్. ఇప్పుడు 7 కోట్ల మంది జనాభా ఉంటారు సార్. ఎవరు జనాలు ఏంది, అందరూ పిలిచే వస్తారు. కానీ ఓటేసేటప్పుడే కదా ఎవరి విలువ అనేది తెలిసేది. ఇప్పుడు మనం ఒక నిర్ణయించుకుంటాం, ఎవరికి వేయాలా ఓటని నిర్ణయించుకుంటాం. నిర్ణయించుకున్న తర్వాత ఆ వ్యక్తి ఓటు వేస్తాం, అంతే. సీక్రెట్గా వేస్తారు, కానీ పోయి వాళ్ళలో కలిసినంత మాత్రాన మనం జనం వచ్చినారు ఓటు వేసినారని అనుకోకూడదు కదా. సైకో ముఖ్యమంత్రి అంటున్నారు మరి జగన్ని. అది చాలా తప్పు సార్. అసలు ఇప్పుడు 20 ఏళ్ళు ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా చేసినాడు. నువ్వు 20 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి కూడా నువ్వు ఆ సీఎం పదవిలో ఉండి కూడా నువ్వు ఈరోజు ఒక జగన్మోహన్ రెడ్డి ఒక 50 ఏళ్ళ వ్యక్తి సీఎం అయినా అంటే నువ్వు జీర్ణించుకోలేక అతన్ని ఎట్లా అంటే ఇప్పుడు ప్రజలే కదా అతన్ని ఎన్నుకోండేది, ఇతరులు కాదు కదా.
ఇప్పుడు ఎవరో ఎన్నుకుంటే మనం బాధపడాలా. ప్రజలు ఎన్నుకున్నప్పుడు నువ్వు అతన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అది తప్పదు. ఎప్పటికీ నువ్వు సీఎం పదవికైనా విలువ ఇవ్వాలి కదా. అది ఈ విలువ ఇవ్వకపోవడం చాలా తప్పు సార్. అట్లా అంటే మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారంటారా? ఖచ్చితంగా 100% జగన్మోహన్ రెడ్డిదే సార్.